ద్వారా క్రీస్తు ప్రభు ద్వారా మనము దేవుని దత్త పుత్రులుగా దత్త పుత్రికలుగా మనము అయ్యాము. ఆనాడు గబ్రియలు చూస్తా అమ్మా మరీ తన దగ్గరికి వచ్చి ఇదిగో మేము ఒక కుమారుని కనబోతూ ఉన్నాము, యేసు అని పేరు పెట్టు అని సమాచారం అంతా కూడా అందించింది. దేవుని సందేశాన్ని అంతా కూడా అందించింది. ప్రియమైన సహోదరి సహోదరుల, ఆమె మొదట్లో కనిపించదన్నా మరి తగ్గించుదన్నా ఆలోచనలో పడిపోయినా చివరికి ఈ మాట క్రితం నాకు జరుగును కాక అని ఎప్పుడైతే మరి తల్లి ఈ లోకంలో లోకులు ఏమనుకుంటాడో నాకు సంబంధం లేదు, నేను దేవుని కార్యాన్ని తప్పకుండా చేయాలి అనేటువంటి ధైర్యంతో ఆమె చెప్పడం ద్వారా మరి మా మధ్యవర్తిగా ఆమె నిలుస్తూ ఉంది. మనము క్రీస్తు ద్వారా ఆ దేవునికి కుమారులుగా కుమార్తెలుగా రావడానికి కూడా మరి తల్లి ప్రధానమైనటువంటి కారణం. మరి మాతను స్త్రీ సభ న్యాయవాది అంటారు, అదేవిధంగా సహాయవాది అంటారు, ఉపకారి అంటారు, మధ్యవర్తి అని అనేక గురువులతో కూడా పిలుస్తూ ఉంది తిరుసభ. అన్ని నామాలు సమంజసమైనటువంటివే. ఆ మరి దేవమాతకు అన్వయించుకునేటువంటివే. నిజానికి సృష్టించబడినటువంటి ఏది సృష్టికర్తకు సమస్య కానీ కాదు. అలాగే సృష్టించబడినటువంటి ఏ జీవి కూడా ఏ ప్రాణి కూడా శరీరధారి అయిన దేవుని వాక్కులకు లోక రక్షకులకు అనగా క్రీస్తు ప్రభువులకు సమానం ఈ లోకంలో ఏది కూడా కానరాదు అని 1895 సంవత్సరంలో మరి 5వ తేదీన సెప్టెంబర్ వెలువరించినటువంటి విశ్వలేఖలో మరి 12వ లియోవ పోపు గారు స్పష్టం చేశారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే మరి మాత దైవ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుని ఈ లోకానికి తీసుకువచ్చి యావత్ శ్రీ సభకు యావత్ శ్రీ సభే కాదు యావత్ ప్రపంచానికి అపూర్వమైనటువంటి రక్షణ స్థానముగా సమర్పించారు. లోకంలో శ్రీ సభ చేస్తున్నటువంటి చేయవలసినటువంటి దైవ కార్యం కూడా దైవ పరిచర్య ప్రేక్షిత కార్యం కూడా ఇదే. అందుకనే మరి మాటను శ్రీ సభకు పరిపూర్ణమైనటువంటి ప్రతిబింబముగా ప్రతినిధిగా ప్రతిగా భావిస్తారు. ఇలా పరలోక వాసినటువంటి క్రీస్తు ప్రభువుని లోకమును అవతరింపజేసి లోకానికి మధ్యవర్తిగా నిలిచారు. మరి ఏ తల్లి, మనందరి తల్లి, మన యేసు తల్లి, మన ఆధ్యాత్మిక తల్లి. ఇందులో బైబిల్ గ్రంథంలో కూడా మనకు అనేక ఆధారాలు కనిపిస్తాయి. ఆది కాండంలో చూస్తాం మనం. ఆది కాండం 3వ అధ్యాయము 15వ వచనంలో ఆది కాండంలో ఆదాము ఏవమ్మలను మామూలు భూమిలో వచ్చినటువంటి సైతాన్ని ఏమార్చి పాపం చేయించినప్పుడు పాపంతో యావే ప్రభు పలికినటువంటి మాటలు ఏమిటంటే నీకు స్త్రీకి నీ సంతతికి స్త్రీ సంతతికి తీవ్ర వైరం కలుగును, ఆమె సంతతి వారు నీ తలను చితులు పట్టెదరు, నీవేమో వారి నడములు కలుస్తూ అనేటువంటి వాక్యాన్ని మనం అక్కడ చూస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులను, ప్రభు అయిన దేవుడు సృష్టి ఆరంభంలోనే పలికినటువంటి ఈ మాట ఎవరి గురించో కాదు. సృష్టి ఆరంభంలోనే పలికినటువంటి ఈ మాట ఎవరి గురించో కాదు, మరియ తల్లి గురించి, మరియ తల్లి ఆ మధ్యవర్తత్వాన్ని గురించి ఇక్కడ మరి సూచిస్తూ ఉంది. అలాగే ఎవరైనా పై నుంచి కిందికి రావాలి అంటే ఇచ్చిన సహాయం కావాలి. ఇప్పుడంతా కూడా లేటెస్ట్ టెక్నాలజీ, ఇంజనీర్లు పుట్టుకొస్తున్నాను, బీటెక్ చదువుతూ ఉన్నాను, సివిల్ ఇంజనీర్ అయితే రకరకాల ఇంజనీర్ పనులు చేస్తూ ప్లాన్ వేసి సిమెంట్తో మరి ఎన్నో బిల్డింగ్స్ కడుతున్నా ప్లాట్లు, అదేవిధంగా లిఫ్ట్ పైకి వెళ్ళిపోతున్నాం. అప్పుడు లేవు, ఇంటిపై ఎక్కాలి అంటే అప్పుడు 30 ఏళ్ళ 40 ఏళ్ళకి కూడా ఆఫర్ లేదు, ఏది స్టెప్స్ లేవు, నిచ్చెన వేసుకొని ఎక్కేటోళ్ళు కదా నిచ్చెన. ఇప్పుడు కూడా శారీస్ కూడా ఆఫర్ లేవు, నిచ్చెన వేసుకొని పైకి ఎక్కుతాం ట్యాంక్ చేయడానికి వాటర్ చూడడానికి. ఇప్పుడు లేవు.